అదే అటెల్ కూర్చోండి దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ నా ముందున్నటువంటి తెలంగాణ జాగృతి సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. ఇవాళ మరి మంచి ముహూర్తం ఉంది కాబట్టి వినిపిస్తుందా? వినిపిస్తుందా? అందరూ ఒకసారి పిడికిలెత్తుతారా? అందరూ హాల్లో ఉన్న వాళ్ళందరూ జై తెలంగాణ. మన రాష్ట్రం కష్టపడి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ఒక నూతన రాజకీయ శక్తిగా రాబోతా ఉన్నామని చెప్పినాం. పనిచేస్తలేదా మైక్? ఇది వద్దబ్బా, క్లారిటీ రావట్లేదా? ఓకేనా? పక్క జరగండి, సైడ్ జరగండి అందరూ దయచేసి. ఇక్కడ మిత్రులు సైడ్ జరగండి. సౌండ్ సిస్టమ్ వాళ్ళు తొందర వచ్చి సౌండ్ కరెక్షన్ చేయండి. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన. కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. తెలంగాణ టైగర్ కవితక్క గారి నాయకత్వం, జై తెలంగాణ టైగర్ కవితక్క గారి నాయకత్వం, జై తెలంగాణ. కవితక్క గారి రాష్ట్ర సేన, నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. ఆజాదీ కి షేర్ని, ఆజాదీ కి షేర్ని కవితక్క గారి నాయకత్వం, ఆజాదీ కి షేర్ని కవితక్క గారి నాయకత్వం, తెలంగాణ టైగర్ కవితక్క గారి నాయకత్వం, తెలంగాణ ఉద్యమ సేనాని కవితక్క గారి నాయకత్వం. జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ. చెన్నను బట్టు కొట్టుర కొట్టు కొండను బట్టు నడు గట్టి నడువు బిడ్డను కవి తగ్గతో కాలిక బిడ్డ కాదు తేలిక బిడ్డరా కవి తగ్గ. ఆజాదీ కి షేర్ని కవితక్క గారి నాయకత్వం, ఆజాదీ కి షేర్ని కవితక్క గారి నాయకత్వం. అన్నారు వెనక్కి కూర్చోండి, వెనక్కి కూర్చోండి, వెనక్కి కూర్చోండి. సీఎం, 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 సీఎం. అక్క మాట్లాడతాం. దయచేసి అందరూ వెనక్కి పోలా. ఇప్పుడు మన ఉద్యమ సేనాని పోరాటాలు అందరూ వెనక్కి కూర్చోండి. ఆజాదీకి అందరూ కూడా కవితక్క గారు మాట్లాడతారు. అందరూ వెనక్కి కూర్చోవాలి. అక్క ఇక్కడి నుంచే ప్రసంగిస్తా ఉన్నారు. దయచేసి అందరూ వెనక్కి వెళ్ళండి, దయచేసి అందరూ వెనక్కి వెళ్ళండి. ఆ పాటలు బంద్ చేయండి అబ్బా, పాటలు బంద్ చేయండి. దయచేసి అందరూ వేదిక మీద కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రాష్ట్ర సేన
మనందరం కూడా ఒక్కసారి సీఎం 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 జై తెలంగాణ. కూర్చోవాలి, ఒకసారి అందరు సైలెంట్ ఉండాలి. అందరికీ నమస్కారం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మేధావులకు, తెలంగాణ బుద్ధిజీవులకు, తెలంగాణ ప్రగతిని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభావశీల వర్గాలందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర, నా జీవితంలో కూడా ఒక మర్చిపోలేని రోజు అవుతుంది ఈరోజు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ రాష్ట్రం స్వయంగా రాసుకోవడానికి మరి మనందరినీ కూడా ఆ దైవము, ఆ కాలము మనందరినీ భాగస్వామ్యం చేసిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నేను అమ్మవారి భక్తురాలిని. ఇక్కడ స్టేజ్ మీద ఎవరు ఉండకండి, దయచేసి అందరు వెళ్ళండి, ఖాళీ అయ్యండి మొత్తం, అందరు వెళ్ళి కూర్చోండి దయచేసి. ఈ బౌన్సర్లు ఏందో వాళ్ళని తీసి వెళ్ళిపోమని. జై తెలంగాణ. ఇవాళ ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయి అనేక రకాల కష్టాలు పడి రాష్ట్రం వస్తే చాలు అనుకొని పిడికిలు బిగించి కొట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా సింగరేణి నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బొగ్గుగని కార్మికులకు, నాకు సింగరేణి చాలా ఇష్టం, కానీ మీకంటే మా ఆడబిడ్డలంటే నాకు ఇంకా ఇష్టం. ఈ సభలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా అనేక మంది మా జెన్జీ వారియర్స్ వచ్చిండ్రు, మా యూత్ వచ్చిండ్రు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ చాలా 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 మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని. ఒక్క మాట మాత్రం నేను నా తెలంగాణ ప్రజలకు చెప్పగలుగుతా. గత 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో నేను పోషించినటువంటి పాత్ర, తెలంగాణ జాగృతి పోషించినటువంటి పాత్ర మీ అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి బతుకమ్మను ఎత్తుకొని ఊరు వాడ తిరిగి మా జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా దాచిపెట్టుకున్నారు. మరి వారు దాచినటువంటి ఆ దీపం ఆనాడు చాలా చీకటిలో, కాలరాత్రిలో కూడా ఒక కాగడాలాగా తెలంగాణ ఉద్యమకారులకు వెలుగునిచ్చింది. మా సింగరేణి గని కార్మికుల చేతిలో కందిలైంది. మొత్తం తెలంగాణ సమాజానికి కూడా ఒక కాంతి రేఖ అయింది. అప్పటి వరకు చాలా మంది మాట్లాడేది, మా స్టూడెంట్స్ అయినా అందరూ కూడా మాట్లాడేది, ఈ ఆంధ్రోళ్లతోని పంచాయతీ అవుతుందక్క, ఏం చెప్పాలి, మా గురించి ఎట్లా చెప్పుకోవాలి, మన సంస్కృతి గురించి ఎట్లా చెప్పుకోవాలని మాట్లాడినప్పుడు బతుకమ్మ వచ్చిన తర్వాత బలం వచ్చింది. బతుకమ్మ పాట వచ్చిన తర్వాత ఇది మా సంస్కృతి, ఇది మా పండుగ, ఇగో గిది తెలంగాణ అని ఎత్తిన ప్రతి బతుకమ్మలో కూడా జై తెలంగాణ జెండా పెట్టి మా ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ అంటే ఏందో ప్రపంచానికి పునఃపరిచయం చేసుకోవడం జరిగింది. ఏ ఉద్యమానికైనా డెఫినెట్గా భౌగోళిక స్వరూపం ఉంటుంది, శక్తులు ఉంటారు, వ్యక్తులు ఉంటారు, కానీ ఒక సాంస్కృతిక పునాది, సాంస్కృతిక నేపథ్యం ఉన్నప్పుడే ఆ ఉద్యమాలు తుదముట్టాయని చెప్పి అందరం కూడా అనుకుంటాం. తెలంగాణ ఉద్యమానికి బలమైనటువంటి సాంస్కృతిక పునాదినిచ్చి ఆడబిడ్డలందరినీ ఉద్యమంలో జత చేసినటువంటి ఘనత
ఇక్కడ ఉండేటటువంటి జాగృతి కార్యకర్తలదేనని నేను ఇవాళ సగర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. మరి ఇవాళ మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కష్టపడ్డం, తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ మనం కలలు కన్న తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా ఇంకా కూడా మనకు రాలేదు. ఏమేం కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. మరి తెలంగాణ ఉద్యమ రథం, ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడనో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒక ఇంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి. ఇసుక దందా మీద ప్రేమతో